మన భారతదేశంలో ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలోనైనా ఎలక్షన్లు జరుగుతున్నాయంటే చివరకు ఎమ్మెల్యే ఎలక్షన్లు జరుగుతున్నా కూడా ప్రైమ్ మినిస్టర్ అటెండ్ కావాల్సి వస్తుంది. కారణం ఏంటంటే మన పార్టీ మనం గెలవాలి, మనకు పేరు ప్రఖ్యాతులు కావాలి, మన యొక్క పార్టీ లీడర్షిప్ స్ప్రెడ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రైమ్ మినిస్టర్ కూడా దిగటం జరుగుతుంది. అయితే ప్రస్తుతం బీహార్ ఎలక్షన్లు జరుగుతున్న తరుణంలో బీహార్లో సుమారు 10 కోట్ల మంది జనాభా ఉన్నారు. అదేవిధంగా ఆ 10 కోట్ల మందిలో సుమారు 2 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఈ యొక్క ఓట్లను ప్రక్షాళన చేసుకోవాలంటే ముస్లిమ్స్తో కలిసి తిరగాలి అనేటువంటి ఉద్దేశం అన్ని పార్టీలకు ఉన్నది. జనరల్గా ఒక పేరు అనేది ఉన్నది, బీజేపీకి వ్యతిరేకం అని. అయితే బీజేపీ కూడా ఇప్పుడు మేము వ్యతిరేకమే కాదు, మాలో మిమ్మల్ని చేర్చుకుంటాం అనేటటువంటి పదం కూడా వాడుతున్నది ఈ ఎలక్షన్ టైంలో. అయితే ముస్లిం అయినంత మాత్రాన బీజేపీ దూరం చేయటం కాదు. వాళ్ళ పద్ధతులు నచ్చక వీళ్ళు దూరంగా ఉండవచ్చు, వీళ్ళ పద్ధతులు నచ్చక వాళ్ళు దూరంగా ఉండవచ్చు. అంతేగాని ఇది లౌకిక రాజ్యం అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ముస్లిమ్స్ కూడా ఆలోచిస్తారు, ఎవరు ఏమిటి, ఎవరికి వేస్తే మనకు లాభం, ఎవరికి వేస్తే మనల్ని కలుపుకుంటారు అనేటటువంటిది జనరల్గా తెలిసే ఉంటుంది. ఈ యొక్క బీహార్ ఎలక్షన్లో చాలా మార్పులు జరుగుతాయి. ఆలోచించండి మీరు కూడా. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.